వేరుగా ఉండాలి. వేరుగా ఉండి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్ర మందాన్ని ముట్టకడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రిని అయ్యుందును, మీరు నా కుమారులు కుమార్తెలను అయ్యుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. సర్వశక్తిమంతుడు ఏం చెప్తున్నాడయ్యా అంటే, నేను మీతో నివసించాలనుకుంటున్నాను. మీరు మనిషిగా మారండి, మంచి మనసు కలిగి ఉండండి, మంచి హృదయముతో ఆలోచించండి, లోకస్తులుగా ఆలోచించకండి. మీరు పవిత్రులుగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి, నీతిగా ఉండండి, న్యాయంగా ఉండండి, యథార్థతగా ఉండండి. నా లక్షణాలు మీలో కనిపించాలి. నేను మీలో నివసిస్తున్నానంటే నా లక్షణాలు మీలో కనిపించాలి. చూపులు ఎందు కానీ, మాట ఎందు కానీ, విడుకులు ఎందు కానీ, ఆలోచన ఎందు కానీ, క్రియ ఎందు కానీ నన్ను మహిమపరచాలి. మీరు చేసే ఏ పనైనా అది నన్ను మహిమపరిచేదిగా ఉండాలి. నేను మీలో ఉంటాను కాబట్టి. ఇదే పిల్లరా, అంత గొప్ప కృపని మనకి దేవుడు ఇస్తే మనం దుర్వినియోగం చేయకూడదు. ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి, స్థిరపడాలి, బలపడాలి, ధైర్యపడాలి. అందుకే 103 కీర్తనలో మీరు చదువుకున్నారు కదా ఇందాక. 103 కీర్తనలో బాగా చదువుకున్నారా? దేవుని స్తుతించండి, స్తుతించండి, ఆయన ఎప్పుడు స్తుతించండి, ఆయన ఎప్పుడు ఆరాధించండి, ఆయన ఎప్పుడు ధ్యానించండి, ఆయన గురించి ఆలోచించండి, ఆయన మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. మన ఖాళీ ఉన్నంతసేపు ఆయన మాటలు, ఒక ఖాళీ లేకపోయి పని చేసుకుంటుంటే ఆయన్ని మీకు పాటలు వచ్చు కదా, పాటలు పాడుకుంటూ దేవుని మహిమపరుస్తూ మన పని చేస్తే మన పని సులువుగా అయిపోద్ది. ప్రీతి పిల్లలు, ఇటు కృపను పొందుకోండి, దేవుని ధైర్యం పొందుకోండి, దేవుని యొక్క నీతిని అనుసరించండి, ఆయన ప్రకారంగా పరిశుద్ధులుగా ఉండండి, న్యాయవంతులుగా ఉండండి, ఈ ప్రజలకు వెలుగై ఉండండి. ఇప్పుడు వాక్యం ఎక్కడున్నారు చెప్పండి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయన మూలముగా సమస్తమును కలిగెను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. అలా ఉండాలి, మనం వెలుగై ఉండాలి, మనుషులుగా బ్రతకాలి, మనుషులు వెలుగై ఉండాలి. అదే దేవుడు చెప్పిన గొప్ప కృప. అదే క్రైస్తవులుగా మన క్రైస్తవులు అనబడుతున్నాము అంటే దేని బట్టేనంటే జీవము మనలో ఉండాలి, ఆ జీవము వెలుగై ఉండాలి, ఆ వెలుగు ఈ ప్రజలను వెలిగించేదిగా కనిపించాలి. అందుకే మీరు ఈ లోకములో